పోలీసులు ఆ పార్టీలో పాల్గొన్న వారందరి రక్త నమూనాలు సేకరించి పరీక్షకి పంపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందులో టాలీవుడ్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు నార్కోటిక్ టీం పేర్కొంది. ఇప్పుడు ఈ విషయంలో రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెప్పిన మాటలు అన్ని అబద్ధాలేనని తెలిపోయింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసిస్టెంట్ ప్లానింగ్ ఎడిటర్ ఓం ప్రకాష్ గారు అందిస్తారు. వైష్ణవి, మనకి మధ్యాహ్నం నుంచి వస్తున్న సమాచారాన్ని చూస్తుంటే యాక్చువల్గా 3 రోజుల బట్టి జరుగుతున్నటువంటి బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఒక ఐస్బర్గే మాత్రమే మనకి పైకి అనిపిస్తుంది. ఇది ఒక ఐస్బర్గ్ని తలపిస్తోంది. ఎందుకంటే పైకి కనిపిస్తోంది ఇదేదో చిన్న విషయము, జస్ట్ కొంతమంది ఒక రేవ్ పార్టీని నిర్వహించుకున్నారు అంతే అని మొదలైనటువంటి ఈ విషయము ఆ తర్వాత అది డ్రగ్స్ వాడారు ఆ రేవ్ పార్టీలో అన్నది తెలిసింది. దాంట్లో పొలిటీషియన్స్ కొందరు ఉన్నారు, సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఉన్నారు, అలాగే కొందరు మోడల్స్ ఉన్నారు అనేటువంటి విషయాలు తెలిసినాయి. అంతేకాకుండా కేవలం రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడటమే కాదు, ఒక సెక్స్ ర్యాకెట్ కూడా ఇన్వాల్వ్ అయింది అనేటువంటి కొత్త సమాచారం వచ్చింది. ఆ తర్వాత ఇంకాస్త తీవ్రంగా పరిశోధన చేసిన తర్వాత ఏంటంటే ఇందులో బుక్కీస్ ఉన్నారు. ఏదైతే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది ఇప్పుడు, అలాగే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, ఓవరాల్గా మొత్తం దేశంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఒక బెట్టింగ్ కూడా అక్కడ నడిచి ఉంటుంది అనేటువంటి ఒక డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నారు బెంగళూరు పోలీసులు. ఈ వ్యవహారంలో అరెస్ట్ చేసినటువంటి 105 మంది కూడాను బ్లడ్ శాంపిల్స్ అలాగే యూరిన్ శాంపిల్స్ కూడా తీసుకున్నామని చెప్తున్నారు. వాటి ద్వారా అంటే ఆ శాంపిల్స్ తీసుకున్న తర్వాత వచ్చిన సమాచారం ప్రకారం దాదాపు 50% పైన, అంటే దాదాపు 60 to 70% పర్సన్స్ డ్రగ్ తీసుకున్నారు, డ్రగ్స్ వాడారు, వాళ్ళ శాంపిల్స్లో డ్రగ్స్ అన్నవాళ్ళు కనిపిస్తున్నాయి అన్నారు. అంటే ఇది చాలా తీవ్రమైనటువంటి అంశంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 105 మంది ఒక బంచ్లో దొరికారు. కానీ కొందరు చెప్తుంది ఏంటంటే యాక్చువల్గా ఇది ఆదివారం రాత్రి జరిగిందే కాదు, శనివారం రాత్రి కూడా ఇలాంటి పార్టీ ఒకటి జరిగింది, అందులో కూడా ఒక 100 మంది పాల్గొన్నారు, చాలామంది ఆదివారానికి వెళ్ళిపోయారు, ఆదివారం నైట్ మిగిలిన వాళ్ళు వచ్చారు అని చెప్తున్నారు. దాదాపుగా అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఒక 200 మంది అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలుస్తుంది. అందులో 105 మంది మాత్రమే శాంపిల్స్ తీసుకున్నారు. ఎందుకంటే రైడ్ జరిగిన తర్వాత ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళు 105 మంది మాత్రం శాంపిల్స్ తీసుకున్నారు. అందులో దాదాపు 80 మందికి ఇప్పుడు డ్రగ్స్ వాడుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అది ఏ మోతాదులో వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి ఎక్కడి నుంచి సరఫరా అయ్యింది. ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే ఆ రోజున అక్కడ ఒక 5గురిని అయితే అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు ఒక 4గురిని, ఆ ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి వాసు అనే అతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు. ఆ అరెస్టును చూపించారు. కానీ మిగిలిన 100 మందిని, దాదాపు 100 మంది, ఆ 100 మంది కూడా శాంపిల్స్ తీసుకుని పంపించేశారు. అందువల్ల మనకేమైందంటే అసలు డ్రామా అక్కడ మొదలైంది. ఎప్పుడైతే శాంపిల్స్ తీసుకు పంపించేశారో ఇది పెద్ద జరిగేది కాదు, ఇదేం పెద్ద ఒరిగేది కాదు అని ఒక ధీమాతో హేమ కావచ్చు, మిగిలిన కొందరు అక్కడ హాజరైనటువంటి తెలుగు ఆర్టిస్టులు కావచ్చు, మేము అసలు అక్కడికి వెళ్ళలేదు, మాకు ఆ సంబంధం లేదు, ఒకవేళ మేము వెళ్ళినా కానీ ఆ పార్టీలో లోపలేం జరిగిందో మాకు తెలియదు, మేము జస్ట్ బర్త్డే పార్టీకి మాత్రమే వెళ్ళాము అని బుకాయిస్తూ వచ్చారు. కానీ ఈ రోజున వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్లో మన తెలుగు ఆర్టిస్టులు కూడా ఉన్నారు అన్నది ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ బెంగళూరు నుంచి ఓవరాల్గా వ్యవహారం ఇప్పుడు ఆటోమేటిక్గా టాలీవుడ్ కూడా లింక్ అయిపోయినట్టు అయింది వైష్ణవి. కాబట్టి ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ వర్గాలు ఎలా స్పందిస్తాయని చూడాల్సి ఉంటుంది. అలాగే నిన్నటిదాకా బుకాయించినటువంటి హేమ కావచ్చు, మిగిలి కొందరు ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళేం చెప్తారు అన్నది చూడాలి. అలాగే ఈ 3 వ్యవహారాలను, అంటే ఏది ఒకటి బెట్టింగు, డ్రగ్సు, సెక్స్ రాకెట్, ఈ 3 వ్యవహారాలకి సంబంధించి వాళ్ళు చేసి ఇన్వెస్టిగేషన్లో ఇంకెంత స్థాయిలో ఎంత తీవ్రంగా ఇది జరుగుతోంది, అసలు ఎప్పటి నుంచి ఇలాంటివి జరుగుతున్నాయి, ఈ వాసు అన్న వ్యక్తి ఎప్పటి నుంచి ఇలాంటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాడు, దాని ద్వారా కొందరు బాధితులు ఉండొచ్చు, అలాగే కొందరు తెలియక అందులో ఇరుక్కున్న వాళ్ళు ఉండొచ్చు, కొందరు రెగ్యులర్గా అతని కస్టమర్స్ కూడా అయ్యి ఉండొచ్చు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి కూపీ లాగితే ఇది అసలు ఎక్కడ తేలుతుంది ఏంటి అన్నది చూడాల్సి ఉంటుంది. అయితే ఇదే సమయంలో బెంగళూరులో మాత్రం అక్కడ పోలీసులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఈ కేసుని చాలా తీవ్రంగా తీసుకునే పరిస్థితిలో ఉంది. అందువల్లే వెంటనే ఒక రకమైనటువంటి కన్క్లూజన్కి, అంటే ప్రాథమికంగా ఒక విచారణకి వచ్చారు. ఇక్కడి నుంచి అసలు ప్రాసెస్ అనేది మొదలుపెట్టే ఆస్కారం ఉంది వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ ఓం ప్రకాష్. హలో మేడం, హలో.
See how బెంగళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీలో రోజు రోజుకి కొన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బెంగళూరు పోలీసులు ఆ పార్టీలో పాల్గొన్న వారందరి రక్త నమూనాలు సేకరించి పరీక్షకి పంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందులో టాలీవుడ్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు నార్కోటిక్ టీం పేర్కొంది. ఇప్పుడు ఈ విషయంతో రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెప్పిన మాటలు అన్ని అబద్ధాలే అని తేలిపోయింది. ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ ನಮ್ಮವರು ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ. ಏನಾಯ್ತು ಮೇಡಮ್ ಪಾರ್ಟಿ ಏನಾಯ್ತು? ಹಲೋ ಮೇಡಮ್ ಹಲೋ ಮೇಡಮ್ బెంగళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీలో రోజు రోజుకి కొన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బెంగళూరు పోలీసులు ఆ పార్టీలో పాల్గొన్న వారందరి రక్త నమూనాలు సేకరించి పరీక్షకి పంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందులో టాలీవుడ్ నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్లు నార్కోటిక్ టీం పేర్కొంది. ఇప్పుడు ఈ విషయంలో రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెప్పిన మాటలు అన్ని అబద్ధాలేనని తెలిపోయింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు. వైష్ణవి, అంటే మీరు చెప్పినట్లు ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో మొత్తం మీద 103 మంది వరకు కూడా భాగస్వామ్యం అయితే ఇందులో పాల్గొంటే 86 మంది డ్రగ్స్ పాజిటివ్ అని చెప్పి తేలింది. అదేవిధంగా స్వాధీన MDMA అని, తర్వాత కొకైన్, తర్వాత హైడ్రో మన గంజాయి అంట, ఆ 3 రకాల మత్తు పదార్థాలను డ్రగ్స్ ని స్వాధీనం కూడా చేసుకున్నట్టుగా ఆ పోలీసులు అధికారికంగానే ప్రకటించారు. మీకు తెలుసు, వాసుస్ బర్త్డే పార్టీ అని చెప్పని అందులో ఏర్పాటు చేయడం, సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ అని చెప్పి ఆ బ్యానర్ మీద దీన్ని నడపడం, ఆదివారం నైట్ జరిగిన దాన్ని సమాచారం అంటే ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో GR ఫామ్ హౌస్ లో జరిగిందని సమాచారం రావడంతో వెంటనే వాళ్ళు వెళ్తుంతో రెడీ హ్యాండెడ్ గా వెళ్తుంతో వీళ్ళందరూ కూడా దొరికారు. అయితే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఒక పార్ట్ ఎవరు ఏంటి అనేది గుర్తించడం అనేది ఒక పార్టీ. ఇప్పుడు రెండోది వీళ్ళందరికీ పాజిటివ్ వచ్చింది కదా, పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి నోటీసు జారీ చేస్తున్నారు. మీకు తెలుసు 30 మంది మహిళలు ఉంటే 27 మంది మహిళల్లో కూడా పాజిటివ్ వచ్చిందంట. ఇప్పుడు ఈ 27 మంది మహిళలు, అందులో మీరు చెప్పిన హేమ కూడా, అంటే కృష్ణవేణి అనే పేరుతోటి హేమ గారు పాల్గొన్నట్టుగా అందులో అని చెప్పని చెప్తున్నారు. అయితే ఆ 30 మందిలో 27 మంది మహిళలకి ఆల్రెడీ నోటీస్ అనేది జారీ చేశారు. ఎందుకంటే MDMA, కొకైన్, హైడ్రో గంజా ఈ 3 కూడా NDPS అంటే నార్కోటిక్ సబ్స్టెన్స్ డ్రగ్స్ కింద ఇది నిషేధిత జాబితా, మత్తు పదార్థం కాబట్టి ఇది నిషేధిత జాబితా. కాబట్టి ఇందులో అది సేవించారు అని చెప్పని వీళ్ళ 27 మందికి తేలడంతో ఆ 27 మందికి ఆల్రెడీ నోటీసులు అనేవి జారీ చేశారు. అదే విధంగా పురుషుల్లో 73 మంది ఉన్నట్టుగా గుర్తించారు. అందులో 59 మందికి పాజిటివ్ వచ్చిందంటే మీరు చూడండి, అంటే డ్రగ్స్ కి వీళ్ళందరూ కూడా మరి బానిసలు అయ్యి ఇంతకు ముందే డ్రగ్స్ అలవాటు ఉందా, లేకపోతే వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు, మొత్తం మీద ఆ రకంగా ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నారా అనేది మనకి తదుపరి విచారణలో ఆ రకంగా తేలుతుంది. కానీ మొత్తం మీద వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది అందులో డ్రగ్స్ తీసుకొని పార్టిసిపేట్ చేశారు, భాగస్వామి అయ్యారు అనేది
తేలింది కాబట్టి వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసి మళ్ళొకసారి ఆ డ్రగ్స్ టెస్ట్ కన్ఫర్మేషన్ చేయించుకొని ఆ డ్రగ్స్ టెస్ట్ మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ అవి కూడా సేకరించి ఇంకొకసారి మళ్ళీ సేకరించే అవకాశం ఉంది. అయితే ఈ దాదాపు మనకి ఏదైతే రేవ్ పార్టీ ఉందో దానికి దాదాపు 50 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టారు అని చెప్తున్నారంటే మరి ఆ డ్రగ్స్ కి ఎంత వాల్యూగా వాస్తవంగా డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు కాబట్టి ఆ డ్రగ్స్ వాల్యూ దానికి సంబంధించి కూడా ఇందులో ఉంటే ఉండొచ్చు. అందుకని ఈ డ్రగ్స్ కి అలవాటు పడటం తర్వాత ఫ్రెండ్స్ వాడకంగా చూసుకొని వీళ్ళందరూ కూడా ఇల్లు ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి ఆ తదుపరి విచారణలో ఇంకొక మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. వైష్ణవి సురేష్ గారు, మరి నటి హేమ బ్లడ్లో డ్రగ్స్ ఉన్నట్టు తేలిపోయింది కదా, మరి ఆమె పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆమె మీడియా ముందుకు రాబోతుందా? మీడియా ముందు కంటే ముందు ఇప్పుడు ఆవిడ ఏం చెప్పారు, నాకేం సంబంధం లేదు, అసలు నేను వెళ్ళలేదు అని చెప్పారు. కానీ అక్కడ ఇప్పుడు పోలీసులు చెప్తుందండి హేమ బదులు అక్కడ కృష్ణవేణి అనే పేరుతోటి పాల్గొన్నారు అని చెప్పి దాన్ని స్పష్టీకరిస్తున్నారు. సో ఇప్పుడు నోటీస్ జారీ చేశారు. సో ఆ నోటీస్ కి ఇప్పుడు హేమ గారు స్పందించాలి. ఆ నోటీస్ కి ఆమె హాజరు కావాలి. కాబట్టి ఆ నోటీస్ కి స్పందన బట్టి ఆ ఢిల్లీ బెంగళూరు పోలీసులు తదుపరి వాళ్ళని ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీళ్ళ ఎట్లా వెళ్ళాలి, తర్వాత అసలు ఈ డ్రగ్స్ అసలు ముందు ఆ పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు. సో ఆల్రెడీ 5గురిని అరెస్ట్ చేశారు. 5గురిని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి అందులో ఈ డ్రగ్స్ పెడ్లర్ కూడా ఉన్నారంట. ఎందుకంటే ఎవరైతే ఆ డ్రగ్స్ సప్లై చేశారో ఆయన ఉన్నారంట. తర్వాత ఎంట్రీ ఫీజు అనేది దాదాపు, ఎందుకంటే మరి 50 లక్షల రూపాయలు ఖర్చు ఆ స్థాయిలో అంటే ఎంట్రీ ఫీజే 2 లక్షల రూపాయలు ఉందంట. మరి హేమ గారు ఎంట్రీ ఫీజు ఎవరన్నా మరి తీసుకెళ్లారా, మరి ఎంట్రీ ఫీజు ఎవరు చెల్లించారు, తర్వాత ఎంట్రీ ఫీజు ఎవరు సేకరించారు, ఇవన్నీ కూడా ఆ 5గురు ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళతోటి ఇంట్రాగేషన్ అది అనేది జరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత ఇంకా మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. వైష్ణవి రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.